కోనసీమ జిల్లా అంతర్వేది దగ్గర తీరాన్ని తాకింది మొంతా తుఫాన్. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నంకి 20 కిలోమీటర్లు, కాకినాడకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. విశాఖకు 220 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుఫాను కేంద్రీకృతమైంది. మొంతా తుఫాన్ పూర్తిగా తీరం దాటడానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది తీవ్ర తుఫాన్. కోస్తా వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కోనసీమ జిల్లా అంతర్వేది దగ్గర తీరాన్ని తాకింది మొంతా తుఫాన్. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదిలింది. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పెద్ద ఎత్తునున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. మొంతా తుఫాన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, సుమా, మొంతా తుఫాన్ అంతర్వేది దగ్గర తీరాన్ని తాకింది. పూర్తి స్థాయిలో తీరాన్ని దాటడానికి 3-4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మచిలీపట్నం కాకినాడ మధ్యలో ఇది తీరాన్ని దాటుద్దని చెప్పేసి వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, కాకినాడకి 120 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. మొంతా తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా రాష్ట్రం పైన ఉంటుందని చెప్పేసి భావించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అదేవిధంగా మంత్రులతోనూ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. 3 విడతలుగా జిల్లా కలెక్టర్లతో, జిల్లా ఎస్పీలతో కూడా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. తీరాన్ని దాటే సమయం ఇంకా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. దీంతో అంతటా అప్రమత్తం నెలకొంది. మచిలీపట్నంలో తీవ్రమైనటువంటి ఈదురుగాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో అటు మచిలీపట్నం, ఇటు ఉయ్యూరు, మిగతా ప్రాంతాల్లో కూడా రహదారులపై భారీ వటవృక్షాలన్నీ కూడా నేల కొరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా మనం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన మనం ఉన్నాం. ఎక్కడికక్కడ చెట్లు ఉన్నటువంటి జాతీయ రహదారి పైన చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారి పైన భారీ వాహనాలు వెళ్లకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఎక్కడికక్కడ మనం చూస్తే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన లారీలన్నిటి కూడా ఎక్కడికక్కడ ఆపేశారు. 7 గంటల నుంచి కూడా ఆపేశారు. తుఫాను పూర్తి స్థాయిలో తీరం దాటే వరకు కూడా ఈ వాహనాలను వెళ్లకుండా చేయటం, వటవృక్షాలన్నీ కూడా నేల కొరిగేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ భారీ వాహనాలకు వెళ్లకుండా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం వరకు కూడా ఈ భారీ వాహనాలను జాతీయ రహదారిపైన ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీనికి యంత్రాంగం అంతా కూడా సహకరించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన మీదట ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతర్వేది దగ్గర తీరాన్ని తాకినటువంటి ఈ మొంతా తుఫాన్ మరొక 3-4 గంటల్లో పూర్తి స్థాయిలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
రావద్దని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అన్ని జిల్లా కలెక్టర్లు కూడా దాదాపు 19 జిల్లాల్లో ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియమించారు. ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి పూర్తి స్థాయిలో సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. దాదాపు 2480 పునరావాస సహాయ కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 19 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. క్షణక్షణం పూర్తి స్థాయిలో ఆయా ప్రాంతాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా కోస్తా కారిడార్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు మండలాలు జిల్లాల్లో కూడా పూర్తి హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ విధమైనటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా పూర్తిగా సంరక్షిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అయితే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ గ్రామస్తులు కూడా పూర్తిగా సహకరించాలి. ఇప్పటి వరకు కూడా సహాయ పునరావాస కేంద్రాలకు తరలించడానికి ప్రభుత్వం అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సహకరించట్లేదనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఎక్కడా కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలు అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సహాయ పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలి. అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మరొక 12-1 గంట సమయంలో పూర్తి స్థాయిలో మచిలీపట్నం అదేవిధంగా కాకినాడ మధ్యలో పూర్తి స్థాయిలో మొంతా తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పూర్తిగా దాదాపు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తే భారీ వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అధికార యంత్రాంగం అంతా కూడా జిల్లా కలెక్టరేట్లు ఆర్డీఓ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయాల్లో మొత్తం అధికార యంత్రాంగం పూర్తిగా 3 షిఫ్టుల ద్వారా వివిధ శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా 3 షిఫ్టుల ద్వారా డ్యూటీలు చేస్తూ ఉన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగినా కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే అక్కడికి వచ్చి సిబ్బంది పూర్తిగా సంరక్షణ చర్యలు చేపడతారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. దాదాపు 15 శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం 3 షిఫ్టుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇంకా ముఖ్యమంత్రి సచివాలయంలో దీనికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం ఇంకా నిర్వహిస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారులు ప్రత్యేక ఆయా జిల్లాలకు కేటాయించిన ప్రత్యేక బృందం అంతా కూడా ఇంకా ఫీల్డ్లో ఉంది. జిల్లా మంత్రులు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు ప్రత్యేక అధికారులు జోనల్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆయా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వారందరూ కూడా ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. మొత్తం మీద సమర్థంగా ఎదుర్కోవడానికి గడిచిన 24 గంటలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గ్రామ స్థాయిలో సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి సచివాలయం వరకు గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా మొంతా తుఫాన్ పూర్తి స్థాయిలో సమర్థంగా ఎదుర్కోవడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఈ మొంతా తుఫాన్ అంతర్వేది దగ్గర తీరాన్ని తాకినట్టు నేపథ్యంలో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. భారీ వర్షాలు పడతా ఉన్నాయి. ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యరాత్రి కల్లా ఈ తుఫాను పూర్తి స్థాయిలో తీరాన్ని దాటే సమయంలో ఈదురుగాలుల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా చెట్లు చేమలు ఒరిగే అవకాశం ఉంది. విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు కావలసిన సామగ్రిని యంత్రాంగాన్ని అదేవిధంగా కొన్ని చోట్ల ప్రొక్లైన్లు కూడా పంపించి సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సుమా జయరాజ్, అంటే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఏ ప్రాంతంపై ఉండే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. సుమా మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, కాకినాడకి 120 కిలోమీటర్లు, అదేవిధంగా విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకి 15 కిలోమీటర్ల వేగంతో దీని కదలికలు ఉన్నాయి. దీన్ని ప్రతి క్షణం విపత్తుల నిర్వహణ శాఖ ప్రతి క్షణం దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఎటు నుంచి ఎటు మళ్ళుతూ ఉందని కొద్దిసేపటి క్రితమే అంతర్వేది దగ్గర తాకింది అనేటటువంటి అంశం గురించి కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు చాలా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. ఈదురుగాలులు అయితే తీవ్రంగా ఉన్నాయి. మచిలీపట్నం అయితే అల్లకల్లోలంగా ఉంది. మచిలీపట్నంలో దాదాపు 500 మీటర్ల మేర సముద్రం బయటికి ఉప్పొంగి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చెట్లు చేమలు ఒరిగిపోతా ఉన్నాయి. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో
మచిలీపట్నం, అదేవిధంగా బంటిమిల్లి, కృత్తివెన్ను, తిరుగొనపాలెం, అదేవిధంగా నాగాయలంక, కోడూరు, మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉంది. ఈదురుగాలుల తీవ్రత పెరిగింది. ఈ భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు అంతర్వేది వరకు కూడా కాకినాడ, అంతర్వేది, అమలాపురం ఆ ప్రాంతాలంతా కూడా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈదురుగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. 3-4 గంటల మేర ఇదే ప్రభావం ఉంటుంది. తుఫాను పూర్తి స్థాయిలో తీరాన్ని దాటే సమయంలో తట్టుకోలేనంత విధంగా, చాలా ఊహించినంత విధంగా చాలా తీవ్రమైనటువంటి ఈదురుగాలులతో వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం కూడా సమర్థంగా పూర్తి స్థాయిలో దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు పూర్తిగా సహకరించాలి. లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా కోస్తా తీరంలో ఉన్నటువంటి పల్లపు ప్రాంతాల్లో ప్రజలు సమీపంలో ఏర్పాటు చేసినటువంటి సురక్షితమైన కేంద్రాలకి తరలి రావాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా మాటు వేసి ఉన్నాయి. వారందరూ కూడా ఏమాత్రం వర్ష తాకిడి పెరిగినా, ఏమాత్రం అక్కడ ఉన్నటువంటి ఈదురుగాలుల తాకిడి పెరిగి అక్కడ చెట్లు, చేమలు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటే ఆ ప్రాంతాల నుంచి సురక్షితంగా ఆ ప్రాంత ప్రజలు రక్షించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రస్తుతం అయితే మనం ఇక్కడ విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి పైన ఉన్నాం. పూర్తిగా విద్యుత్ సరఫరా అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటు ఉయ్యూరు, అదేవిధంగా పామారు ప్రాంతాల్లో అయితే గడిచిన 2 గంటలుగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని చెప్పేసి ఆ ప్రాంత వాసులందరూ కూడా కోరుతా ఉన్నారు. మొత్తం మీద అంతర్వేది దగ్గర తుఫాను తాకింది. 3-4 గంటల్లోగా పూర్తి స్థాయిలో తుఫాను తీరాన్ని దాటేటటువంటి అవకాశం ఉంది. సుమ, థ్యాంక్ యూ జయరాజ్.